అభ్యసనాన్ని ఆంగ్లంలో లెర్నింగ్ అంటారు. ఈ లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియన్ అనే జర్మనీ పదం నుండి ఉద్భవించింది. జర్మనీ భాషలలో లెర్నియన్ అనగా ఐ నో, నాకు తెలుసు అనే అర్థం. లెర్నింగ్ అనే పదాన్ని హిల్గార్డ్ ద థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథంలో మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఒక వ్యక్తిలో ఏదైనా ఒక విషయానికి సంబంధించి నాకు తెలియదు అనే పరిస్థితి నుండి నాకు తెలుసు అనే పరిస్థితికి తీసుకువెళ్ళేదే అభ్యాసనం. తెలియని దాని నుండి తెలియదు అనే పరిస్థితి నుండి, అంటే నాకు ఇది తెలియదు అనే దాని నుంచి తెలుసుకోవటానికి తీసుకెళ్లేదే అభ్యాసనం. సాధారణ పరిభాషలో అభ్యాసనం అనగా నేర్చుకోవటం. అభ్యాసనం ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పునే అభ్యాసనం అంటారు. ఇది రెండు రకాలుగా సంభవిస్తుంది. పెరుగుదల ఒక